ఈస్ట్ హైదరాబాద్ లో విజయవాడ హైవేలో పెద్దంబర్పేట్ లొకేషన్ ORR ఎగ్జిట్ నంబర్ 11 దగ్గర ఒక బిగ్గెస్ట్ ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అనేది మీకోసం తీసుకొచ్చానండి. టోటల్ ప్రాజెక్ట్ 55 acres లో డెవలప్ చేస్తున్నారు. టోటల్ విల్లాస్ వచ్చేసి మనకు 514 విల్లా సర్వీస్ రోడ్ ఆనుకొని ఉంది. లగ్జరీ కోరుకునే వాళ్ళు, ప్రీమియం లొకేషన్ లో ఉండాలనుకునే వారు, విజయవాడ హైవేలో ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సో మైత్రి కన్స్ట్రక్షన్ అంబుజా ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేము చెప్పడం కంటే ఈ కంపెనీ ఎంప్లాయీస్ కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మరిన్ని వివరాలు క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. సో మీకు నేను ఈ కంపెనీ మేనేజర్ చంద్రశేఖర్ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఆయన మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో మనం ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మీ మాటల్లో చెప్పండి సార్. తప్పకుండా అండి. నా పేరు చంద్రశేఖర్, మైత్రి కన్స్ట్రక్షన్స్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి అంబుజా మైత్రి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ORRకి సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. మనకి దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి ఏంటంటే మన ఎంట్రన్స్లోనే వాళ్ళ వెహికల్ ఇక్కడ పార్క్ చేయించి మనం ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాళ్ళ లోపల తీసుకెళ్తాము. లోపల తీసుకెళ్ళి మోడల్ ఫ్లాట్ చూపించి మన సైట్ ఆఫీస్ తీసుకెళ్ళి మన ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రండి వెళ్దాం. ఇదే మేడం మన వెహికల్. ఈ వెహికల్లో మన సైట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూసిన విల్లా వచ్చేసి 322 స్క్వేర్ యార్డ్స్ విల్లా. ఇందులో మనకు 322, 300 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ 322 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మోడల్ ఫ్లాట్ విల్లా. ఇది ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకో 10 daysలో మీకు ఇది కస్టమర్స్ విజిట్ చేయడానికి మేము ఎంటర్ చేస్తాము. ఓకే. సో అంటే వచ్చేవారికి ఒకవేళ మన ఫర్నిచర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మోడల్ విల్లా కింద అవును మేడం రెడీ చేస్తున్నాము. సో మన విల్లా వచ్చేసి మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంటర్ అవ్వగానే స్లావిష్ గా మీ సిట్అవుట్ ఏరియా ఉంటుంది. సో అదే విధంగా మోడ్రన్ కిచెన్ కూడా ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా అంటాం మనం దీన్ని. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. సో లిఫ్ట్ అనేది మీరు ప్రొవిజన్ ఇస్తున్నాము. దాంట్లో మీకు నచ్చిన లిఫ్ట్ అనేది మీరు తర్వాత మీరు సెట్ చేసుకోవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీరు ఫస్ట్ ఫ్లోర్ కనుక వస్తే ఫస్ట్ ఫ్లోర్ లో మీకు 2 bedrooms ఉంటాయి. అదే విధంగా ఒక సిట్ అవుట్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది, చాలా లావిష్ గా ఉంటుంది. ఆ బాల్కనీలో మీకు ప్లాంటేషన్ కి గ్రీనరీకి మనం ఆల్రెడీ కూడా సెటప్ చేసి ఉంచాము. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మీకు సిట్ అవుట్ ఏరియా అనేది మనం ప్రొవైడ్ చేసాము. అదే విధంగా మీరు సెకండ్ ఫ్లోర్ కనుక వెళ్తే అక్కడ మీకు హోమ్ థియేటర్ ఉంటుంది. తర్వాత అవుట్ సైడ్ వచ్చేసి లావిష్ గా మీకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. మీరు అవుట్ సైడ్ ఏదైనా ఉయ్యాలలు కానీ లేదా మీరు సపరేట్ గా ప్లాంటేషన్ చేసుకోవాలన్నా సరే మీకు టెర్రస్ అనేది చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 111 స్క్వేర్ యార్డ్స్ లో ఎంత SFT అండి? ఇది వచ్చేసి 3355 SFT అంటే 3355 స్క్వేర్ ఫీట్ లో చాలా లావిష్ గా ఉంటుంది. విల్లా వచ్చేసి మీకు చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసి కూడా ఒక విల్లాకి మధ్య 10 feet డిస్టెన్స్ ఉంటుంది. సో ఒక విల్లాకి మధ్య 5 feet లో మీకు కాంపౌండ్ వాల్ ఉంటుంది. అవతల విల్లాకి 5 feet, మన విల్లాకి 5 feet. చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి విల్లా, ఈస్ట్ ఫేసింగ్ విల్లా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకి టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 55 acres అన్నారు కదా. సో 516 units, సో అన్ని విల్లాస్ కలిపి. సో మీరు దీంట్లో డిఫరెంట్ విల్లాస్ అన్నారు, అన్ని కూడా మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అన్నారు కదా. సో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి? 222 వచ్చేసి 3355 SFT. నెక్స్ట్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చేసి మీకు 4054 SFT వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 444. ఈ 444 స్క్వేర్ యార్డ్స్ లో మీకు 6300 స్క్వేర్ ఫీట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 600 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో కస్టమర్ చాయిస్ బట్టి 600, 800 కూడా మన కస్టమర్ కి మనం ప్రొవిజన్ ఇస్తాం. ఈ 222 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చేసి ఏంటంటే మనకి సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది. 300 లో వచ్చేసి డబుల్ కార్ పార్కింగ్ ఉంటుంది. 444 లో వచ్చేసి 3 కార్ పార్కింగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో అలాగే చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు చెప్పారు దీంట్లో అన్ని కూడా మనకి 100 feet అండ్ 60 and 40 feet రోడ్స్ ఉన్నాయన్నారు కదా. సో ఈ రోడ్స్ అన్ని కూడా అండ్ ఈ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే. సో మనది వచ్చేసి ORR కి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ గా సర్వీస్ రోడ్ నుంచి ఎంట్రీ ఇవ్వకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రాజెక్ట్ కి 2 sides కూడా 100 feet రోడ్డు మన ప్రైవేట్ రోడ్. ఇది ఎటువంటి అవుట్ సైడ్ ఉన్న పర్సన్స్ కి ఎలో లేదు.
ఓన్లీ మన లేఅవుట్ యొక్క పర్సనల్ రోడ్ అది 100 ఫీట్ రోడ్, అంటే ప్రాజెక్ట్ రోడ్, ఓన్లీ ప్రాజెక్ట్ రోడ్. ఓకే. సో 2 సైడ్స్ కూడా మనం 100 ఫీట్ రోడ్ ప్రొవిజన్ చేస్తున్నాము. 1 సైడ్ వచ్చేసి ఆల్రెడీ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ లో 120 ఫీట్ రోడ్ ఉంది, అది మూడో వైపు ఉంటుంది, ఒకవైపు సర్వీస్ రోడ్. అంటే 4 సైడ్స్ కూడా మీకు రోడ్సే ఉంటాయి. ఓకే. సో ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే మీరు 60 ఫీట్ అండ్ 40 ఫీట్ అన్నారు కదా, సో 30 ఫీట్ అనే ఆప్షన్ లేదు అసలు. సో ఈ రోడ్స్ అనేది మీరు బ్లాక్ టాప్ ఇస్తున్నారా, సిసి రోడ్స్? బ్లాక్ టాప్ ఇస్తున్నాం మేడం, అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం. సో అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్. అండ్ ఇంకా డెవలప్మెంట్ సార్? సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ వచ్చేసి మీకు అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే ఉంటుంది, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ఉంటాయి. సో మన లేఅవుట్ లో వచ్చేసి 4.5 acres లో మనకి పార్క్స్ ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ కానీ అదర్ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసి ఏ ఒక్క విల్లాలో కూడా వాటర్ ట్యాంక్ అనేది ఉండదండి. అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా, ప్రెజర్ ద్వారానే మీకు ప్రతి ఫ్లాట్ కి, ప్రతి విల్లాకి కూడా మీకు వాటర్ సప్లై అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ వచ్చేసి మీకు టోటల్ గా 60 ఫీట్ రోడ్ అయితే మెయిన్ రోడ్ అవుతుంది, 40 ఫీట్ రోడ్ మొత్తం ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. ఇందులో టోటల్ గా వచ్చేసి మేజర్ పెద్ద పార్క్ వచ్చేసి ఒకటే ఉంటుంది, 4.5 acres. తర్వాత అన్ని విల్లాస్ మధ్యలో వచ్చేసి టాట్ లాట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టాట్ లాట్స్ లో వచ్చేసి ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియా, బ్యూటిఫుల్ సీనరీస్ టైప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం వాటిల్లో. సో అలాగే ఇంక మేజర్ గా మీరు క్లబ్ హౌస్ 90,000 అన్నారు కదా, సో ఆ క్లబ్ హౌస్ గురించి కొంచెం చెప్పండి సార్. సో మనకి ఇంతవరకు హైదరాబాద్ లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదండి. విల్లా ప్రాజెక్ట్ లో చూసుకుంటే ఇది 216 acre ప్రాజెక్ట్. ఈ 216 acre ప్రాజెక్ట్ ని మనం 4 parts కింద, 4 phases కింద డివైడ్ చేసాము. ఇది phase 1 55 acres. ఈ 55 acres కూడా ఎంటైర్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ లేఅవుట్ అవుతుంది. ఇది వచ్చేసి మోడ్రన్ లగ్జరీ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇది. ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు 55 acres గాను 90,000 square feet క్లబ్ హౌస్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంత పెద్ద లావిష్ క్లబ్ హౌస్ అనేది ఇంత హైదరాబాద్ లో ఏ విల్లా కమ్యూనిటీలో కూడా ఇంత 90,000 square feet క్లబ్ హౌస్ అనేది ఎక్కడా లేదు. సో ఇందులో వచ్చేసి ఫెసిలిటీస్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే 30+ ఎమ్యూనిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి ఒలింపిక్స్ లో ఎలాంటి అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుందో అదే సైజు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కిడ్స్ కు ఉంటుంది, అడల్ట్స్ కు ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీకు టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది, క్రికెట్ నెట్స్, ఫుట్బాల్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. తర్వాత ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే గనక మీ దగ్గర నుంచి గెస్ట్లు కనుక ఎవరైనా వస్తే ఆ గెస్ట్ల కోసం 20 సూట్ రూమ్స్ మనం రెడీ చేసాము. 500 members కెపాసిటీ ఉన్నటువంటి మీకు ఫంక్షన్ హాల్ కూడా అందుబాటులో ఉంది. ఎప్పుడైనా తర్వాత దాంతోపాటు 175 కార్ పార్కింగ్స్ మన క్లబ్ హౌస్లో ఇచ్చినాం. ఫస్ట్ టైం అండి ఏ విల్లా కమ్యూనిటీలో కూడా ఒక క్లబ్ హౌస్లో కార్ పార్కింగ్ అనేది ఉండదు. సో మన కమ్యూనిటీలో మీకు ఇండివిజువల్ విల్లాకి మీకు కార్ పార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా 175 కార్ పార్కింగ్స్ అనేవి మన క్లబ్ హౌస్లో ఇస్తున్నాము. మీకు ఏదైనా అడిషనల్ కార్ పార్కింగ్ కావాలంటే కూడా ఇందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మీరు ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళ కార్లు కూడా అందులో పార్క్ చేసుకునే ఫెసిలిటీ అనేది మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేసింగ్ అన్నారు కదా, సో ఫస్ట్ ఫేసింగ్ అంటే ఎన్ని ఫేసింగ్స్ వరకు ఇక్కడ ప్లాన్ చేస్తారు? టోటల్ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది ఇక్కడ? ఇది టోటల్ గా వచ్చేసి మనకి 4 phases కింద మనం డివైడ్ చేసామండి. టోటల్ గా 216 ఎకరాలు మనకి ఈ ప్రాజెక్ట్ కి మన చేతిలో అందుబాటులో ఉంది. ఓకే. సో ఫేజ్ 1 కింద 55 acres ఫస్ట్ రిలీజ్ చేశారు. ఫేజ్ 1 కింద 55 acres. సో హెచ్ఎండి రేరా సర్టిఫైడ్. ఆల్రెడీ హెచ్ఎండి రేరా వచ్చింది. ఆల్రెడీ 175 విల్లాస్ ఆల్రెడీ 80% కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయండి. ఓకే. ఇది టోటల్ గా వచ్చేసి మైవన్ టెక్నాలజీ. సో మైవన్ టెక్నాలజీ అంటే ఏంటంటే హైదరాబాద్ లో హై రైజ్ కమ్యూనిటీస్ లో మాత్రమే మైవన్ టెక్నాలజీ యూస్ చేస్తారు, ఎందుకంటే ఫాస్ట్ గా ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయడం కోసం. సో మన కన్స్ట్రక్షన్ లో ఏంటంటే టోటల్ గా ప్రతి ఇండివిజువల్ విల్లా కూడా మైవన్ కన్స్ట్రక్షన్ తీసుకురావడం జరిగింది. సో దీని వల్ల ఏమిటంటే నార్మల్ గా బ్రిక్ కి ఈ మైవన్ టెక్నాలజీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బ్రిక్ విల్లాస్ లో మీకు 30 to 40 years లైఫ్ ఉంటుంది, బట్ ఈ మైవన్ కన్స్ట్రక్షన్ లో వచ్చేసి మీ 80 to 100 years లైఫ్ ఉంటుంది. ఇందులో ఎటువంటి కూడా వాల్ క్రాక్స్ కానీ, ఎటువంటి ఎయిర్ లీకేజెస్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ మైవన్ టెక్నాలజీలో ఉండవు. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్. సో మైవన్ టెక్నాలజీ అనేది నాకు తెలిసి ఈస్ట్ వైపు, ఇటువైపు ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం మేడం. ఇంతవరకు ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఈ విల్లా ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మాక్సిమం 5 acres, 10 acres, 15 acres ఇదే మాక్సిమం విల్లాక. ఇంతవరకు 55 acres అన్నది ఇంతవరకు ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కడ లేదు. ఈస్ట్ హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని చెప్పడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన అంబుజా మైత్రి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై లొకేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మేడం ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి హైలైట్స్ వచ్చేసి మేజర్గా రామోజీ ఫిల్మ్ సిటీ. జస్ట్ మనం ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర నుంచి జస్ట్ 1.5 kilometers, అంటే 5 minutes కూడా జర్నీ ఉండదు. సో మనకి ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది ప్రాజెక్ట్ వచ్చేసి. నియర్ బై సంగీ టెంపుల్, జస్ట్ 3 kilometers లో మనకి సంగీ టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఈ డెస్టినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో చౌటుప్పల్, నల్గొండ ఈ ఏరియా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మనకి ఈ లొకేషన్ చాలా ప్రైమ్ ఏరియా. ఇది సర్వీస్ రోడ్కి ఆనుకునే ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది, చాలా బాగా డెవలప్
డెవలప్ అవుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి డిస్టెన్స్ సార్ ఎంత ఉంటుంది? ఇది ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ గచ్చిబౌలి, సో ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి వెళ్ళొచ్చు మనము, కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎస్, మన ప్రాజెక్ట్ నుంచి 2 వేస్ ఉన్నాయి మన ఓఆర్ఆర్ ఎక్కడానికి. ఒకటి ఎగ్జిట్ నెంబర్ నుంచి కూడా, ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి కూడా మన ఓఆర్ఆర్ ఎక్కొచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కూడా మనం ఓఆర్ఆర్ ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ జస్ట్ 45 మినిట్స్, ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 25 మినిట్స్. సో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకుంటే జస్ట్ ఓఆర్ఆర్ ఎక్కారంటే 30 to 40 మినిట్స్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. సో లొకేషన్ వైజ్గా చూస్తే ఈస్ట్ హైదరాబాద్లో అసలు ఇంత పెద్ద విల్లా ప్రాజెక్ట్ అయితే లేదు. ఫస్ట్ టైం మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది కూడా చాలా లావిష్ లగ్జరీస్ విల్లాస్. ఎస్ మేడం. సో దీనికి తగ్గట్టుగా ప్రైస్ కూడా బాగానే ఉంటుండొచ్చు సార్. సో ప్రైస్ జనరల్గా మార్కెట్లో ఉండే విల్లాస్ అన్నీ కూడా ఎక్కువ బ్రిక్ వర్క్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో మనం మైవన్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. బ్రిక్ వర్క్కి మైవన్ టెక్నాలజీ ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. బట్ మనం ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో హై రేంజ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మీకు 6,000, 7,000, 8,000 కూడా పర్ ఎసెప్టీ నడుస్తుంది. బట్ మన విల్లాకి కేవలం 9,500 రూపీస్ మాత్రమే పర్ ఎసెప్టీ ఛార్జ్ చేస్తున్నాం మేడం. ఓకే, సో పర్ ఎసెప్టీ వచ్చేసి మనకి 9,500 కోడ్ చేస్తున్నారు. సో మనకి మన దగ్గర ఉన్న విల్లాస్లో వచ్చేసి 222 నుంచి అప్ టు 800 వరకు ఉన్నాయి కదా. 222లో 3,355 అంటే 3,355 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది ఎస్ఎఫ్టీలో మీరు కన్వర్ట్ చేసి చూసుకుంటే కనుక 3.2 crores. 3.2 crores నుంచి స్టార్టింగ్ అప్ టు 8 crores. 3.2 crores నుంచి అప్ టు 8 crores వరకు చూసే వారి కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మీరు ఎమ్యూనిటీస్ చార్జెస్, క్లబ్ హౌస్ చార్జెస్ ఉంటాయి కదా. జనరల్గా వేరే కమ్యూనిటీస్లో ఎలా ఉంటుంది అంటే ఏ విల్లా తీసుకున్నా సరే ఒకటే ఛార్జెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే దాని యొక్క సైజ్ బట్టి అందరికీ ఫేవర్గా ఉండేలాగా 222 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 10 lakhs ఎమ్యూనిటీ ఛార్జ్ చేస్తున్నాము. అదేవిధంగా 300 వచ్చేసి 15 lakhs, 444 వచ్చేసి 20 lakhs ఎమ్యూనిటీ ఛార్జ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని ప్రాజెక్ట్ మీరు చూపించడం జరిగింది ఈరోజు మా వ్యూవర్స్కి. చక్కని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి విజయవాడ హైవేలో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 పెద్దంబర్పేట్ లొకేషన్లో అంబుజా వారి ప్రాజెక్ట్ మైత్రి కన్స్ట్రక్షన్ ప్రజెంట్ చేస్తున్న బై అంబుజా ప్రాజెక్టును మనం విజిట్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఈ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ విల్లా, లావిష్ విల్లా మీ సొంతం చేసుకోవాలనుకుంటే కంపెనీ వారి నెంబర్ అనేది స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి విజిట్ చేయండి.